బట్టి ఈ 2, 3, 4 తారీఖులలో ఏర్పాటు చేయబడిన ఈ కూడికలలో మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మాత్రము కాక నాతో కలిసి నిన్న ఈ దినం ఈరోజు రాత్రి కూడా దేవుని మాటలు ప్రకటించడానికి పరిపూర్ణంగా సిద్ధపడి ఆత్మ ప్రేరణతో ఆయన కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని పొలంలో మా జత పనివారు ప్రియులు సామెలన్నను బట్టి కూడా నేను ప్రభునకు స్తుతులు చెల్లిస్తూ అన్నకు వందనాలు తెలియజేస్తున్నాను. జకరయ్య అన్న పరిచయస్తుడే, కడప ప్రాంతపు వాసే. ఒకసారి అన్న కుటుంబంలో ప్రత్యేకమైన కూడిక నిమిత్తమై కూడా వాక్యం ప్రకటించడానికి వెళ్ళాం. ఇలా కలుసుకుంటాం అనుకోలేదు. ఏదేమైనా దైవజనునికి కూడా ప్రభు పక్షాన వందనములు. బైచికెరి వాళ్ళల్లో ఏదో మాయ ఉందండి. మిమ్మల్ని విడిచిపోబుద్ధి కావడంలా. ఏం చేస్తారు మీరు? మా అక్కోళ్ళు ఇంటికి వచ్చి మళ్ళీ వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతే, అంటే అత్తగారింటికి వెళ్ళిపోయేటప్పుడు చాలా బాధ వేసేది మాకు. కలిసి ఉన్నటువంటి వాళ్ళం కదా, అక్క వాళ్ళు బయటికి వెళ్ళిపోతే బాధ. అలాగే మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టేసి, అక్క చెల్లెలను వదిలిపెట్టేసి వెళ్ళాలంటే కష్టంగా ఉంది. మరి అలాగని ఇక్కడ ఉండలేం. యా ఇంట్లో ఉండాలంటారు? యా ఇంట్లో ఉంచినా ఒక 4-5 రోజులు ఉంచుకుంటారు, తర్వాత అందరికీ భారమే కదా. ఏదేమైనా మీరు చాలా ప్రేమ కలిగిన వారు అని ముఖస్థుతి కోసం కాకుండా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ ప్రేమను, ఈ ఆప్యాయతలను మీరు ఎల్లప్పుడూ సంఘము ఎడల, దైవజనుల ఎడల కలిగి ఉన్నప్పుడు దేవుడు మిమ్మలను, మీ పిల్లలను నిండారులుగా దీవిస్తాడు. అందరి ఇళ్ళలో బచ్చలు అయ్యాయా? ఇంకా ఎవరైనా ఉన్నారా పెండింగ్లో? ఎంతమంది ఇస్తారు మాకు బచ్చలు ఇప్పుడు? అందరూ. నవ్వుకోవడానికి ఒక మాట చెప్పాను, తిని కడుపు ఉబ్బాలి నాకు ఇడే. రైట్. మీ ప్రేమ చాలా గొప్పది. ఎక్కడో చోట తింటూ ఉంటాం. మమ్మల్ని ప్రేమగా మా కోసం ఇల్లు ఇచ్చారు ఒక కుటుంబం. ఎదురింట్లో ఉన్నటువంటి జానన్న కుటుంబం పిల్లలు సకాలంలో నాకు కొంచెం వేడి నీళ్ళు తాకపోతే దాదాపు ఒక 8 సంవత్సరాల నుంచి మినరల్ వాటర్ అయినా కూడా ఖచ్చితంగా వేడి నీళ్ళు నాకు అలవాటు. కొంచెం అలాగ అలవాటు అయిపోయింది బాడీకి, అంతే. సో పిల్లలు తీసుకురావడం, తర్వాత ఇళ్ళకి వెళ్తే కొన్ని కాంప్లికేటెడ్ పరిస్థితిని బట్టి చికెన్ మానేస్తే మేము వస్తున్నాం, మేము చికెన్ తినమని కొన్ని కుటుంబాలు మంచి భోజనాన్ని సిద్ధపరిచారు. మీరు సేవకుని కొరకు చేసిన ఏది కూడా వ్యర్థం కాదు. ఎప్పుడో ఒకసారి మేము ఆ రుణాన్ని తీర్చుకోలేకపోయినా వాక్యం సెలవిస్తుంది, నా నిమిత్తమై ఎవరైనా మిమ్మల్ని చేర్చుకొని గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే వాటి యొక్క ఫలము పోదు అని రాయబడి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఇంకా వాక్యంలోకి వెళ్ళాల. చేసిన మేలును మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మంచిది ప్రియులారా, అన్నలు చక్కగా వాక్యం విన్నారు, పెద్దయినా అందరూ వాక్యం విన్నారు. విన్న వాక్యాన్ని మర్చిపోమాకండి, మాకు మార్కులు కూడా వేయమాకండి. రూబేన్ బాగా చెప్పలేడు, సామేలన్న బాగా చెప్పాడు, సామేలన్న బాగా చెప్పలేదు, రూబేన్ అన్న బాగా చెప్పాడని మార్కులు కూడా మాకొద్దు. మీ మార్పు మాకు ముఖ్యం, సరేనా? దేవుడిచ్చిన ఆత్మ నడిపింపును బట్టి అలాగ మేము వెళ్తూ ఉంటాం తప్ప మేమంతా దేవుని పొలంలో పనివారం. ఆయనకు, నాకు, అక్కడున్న ఆయనకు, ఇక్కడ చేసే సోమన్నకు ఒకే జీతం ఉంది. ఆ భావన మీ మదిలోనికి ఎప్పుడు తీసుకురామాకండి. విన్న వాక్యంలో నుంచి మీ కుటుంబానికి అవసరమైన విషయాలు తీసుకోండి. రైట్, వాక్యంలోనికి వెళ్దామా? ఎక్కడ ధ్యానం చేస్తున్నాం మనం? తిమోతి పత్రిక 4వ అధ్యాయము 11, 12లో ఉన్నాం. వద్దాం ఒకసారి అక్కడికి. బచ్చాలు చల్లగా అయిపోయిందాక ఇడిచిపెట్టనేమో అయిపోద్దు కదండి? లేదు, అప్పుడే మీరు ఒక రౌండ్ వేసింటారు, ఏం పర్లా, సరేనా? 11, 12 వచనాన్ని చదువుతున్నాం. యవనస్తుల కూడికలో నిన్నటి దినం, ఈ దినం మనం ధ్యానం చేస్తున్న
మంచి పేరు కలిగిన తిమోతి అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 2వ వచనంలో లుస్త్రాలోను, దెర్బేకులోను, మీకు అర్థం కావడానికి ఇకోనియాలోను అని అక్కడ ఉంటే, మనమేం చెప్పుకోవాలంటే బైచ్గిరిలోను, ఆదోనులోను, పరిసర ప్రాంతాల్లోనూ మన సంఘపు బిడ్డలుగా దేవుని ఆరాధించే ఆరాధికులుగా ఉన్నటువంటి బిడ్డలు మంచి పేరును తెచ్చుకోవాలి. ఆ మంచి పేరు మనకు పెట్టిన పేరు కాదు, మనము జీవించే జీవిత విధానమును బట్టి కలిగేటటువంటిది అని నిన్నటి దినాన్ని మనం వివరణలోనికి వెళ్ళాం. అందుకే తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో మాట్లాడుతూ, ఓ తిమోతి, నీ యవ్వనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరింపనీయకుము అన్నాడు 11వ వచనం. తృణీకరించుకోకుండా మంచి పేరు ఉండాలి అంటే తిమోతి నువ్వేం చేయాలో తెలుసా? ఆయన అన్నాడు, మాటలోను తర్వాత ప్రవర్తనలోను అని మనం చూసాం. అక్కడ దాకా చూసాం. మన మాటలు ఎలాగుండాలి? ఎక్కడ చూస్తున్నారు పిల్లలు? మన మాటలు ఎలాగుండాలి? కొలస్సే అనే ఒక పత్రిక ఉంది బైబిల్ గ్రంథంలో. అపోస్తలుడైన పౌలు చెప్పాడు. 4వ అధ్యాయం తర్వాత మీరు చదువుకోగలిగితే 6, 16 కరెక్ట్గా వచ్చిన గుర్తులేదు, కానీ అక్కడ అంటాడు, మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లుగా రుచిగలదిగాను కృపాసహితముదుగాను అన్న. ఎంత? 6 రైట్. 4, 6లో అన్నాడు, మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లు. మీరు ఇప్పుడు ఇక్కడ ఒకటి గమనిస్తూ ఉండాలి. నేను 6, 16 అన్నాను, ఏదైనా ఆయన తీసుకుంటాలే అనుకోలే, నాకన్నా పెద్దోడు అన్నా. దేవుని మాటలు కదా, తీసి అందించారు. అలాగ మీరు కలిసి ఉండాలన్నదే ఈ సభల ఉద్దేశం. మన మాటలు ఎలాగుండాలట? ఉప్పు వేసినట్టు రుచిగలదిగా. ఉప్పు ఒక్కసారి వంటలో వేసిన తర్వాత తగినంత వేసిన తర్వాత ఆ వంటకు రుచినిచ్చేది ఉప్పే. మీరు ఎంత మంచి ఫస్ట్ క్లాస్ అయినటువంటి బిర్యానీకి అవసరమైన మంచి ఆయిల్ వాడినా, మసాలా దినుసులు వాడినా, ఫస్ట్ క్లాస్ రైస్ వాడినా, దానికి అవసరమైన పరికరాలు అన్నీ వేసి మీరు వేసినా, లోకంలో ఒక నానుడుంది, అన్నీ వేసి చూడండి, నన్ను వేసి చూడు. అన్నీ వేసినా రుచి రాదు, ఉప్పు ద్వారానే వస్తుంది. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. ఉప్పు ఒక్కసారి వంటలో కలిసిపోయిన తర్వాత దాన్ని వేరు చేయడం ఎవరి వలన అవ్వదు. మనం ఒక్కసారి ఆధ్యాత్మికంగా ఆత్మీయతలో కలిసిపోయిన తర్వాత ఏ రీతిగా వేరు కాకూడదు. అందుకే మాటలు రుచిగా ఉండాలి. రెండవది ప్రవర్తన అని చెప్పుకున్నాం. ప్రసంగి గ్రంథకర్త 5వ అధ్యాయంలో అన్నాడు, నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. బైచ్గేర్లో ఇలాంటి వారు లేరేమో, కానీ మా ప్రాంతంలో అయితే పల్లెలకు మేము సువార్తకు వెళ్తున్నప్పుడు గమనించింది, చర్చిలో ఆరాధన జరుగుతుంది అనుకోండి, అమ్మోళ్ళు వస్తారు, అంటే ఆడోళ్ళు వస్తారు ప్రార్థనకు వచ్చేటప్పుడు. చర్చి దగ్గర దాకా వచ్చేస్తారు, మర్చిపోతారనమాట. ఇక్కడ ఇంత అడం పెట్టింటారు. అడమంటే ఆకు నమిలి ఇక్కడ పెట్టుకుంటారు. ఇక్కడ ఉంట అంటారంట. ఇంత ఉంట పెట్టింటారు. తీరా చర్చి దగ్గరకు వచ్చినాక ఒక్కని ప్రక్కన పడేసాడు, నీళ్ళు వచ్చి కూర్చుంటారు లోపల. మార్పు ఏమీ లేదు. ఆ గంట సేపు యాక్టింగ్. మన వాళ్ళు మగపిల్లలు కూడా సిగరెట్ తాగుతూ పోయినుకో, చర్చి దగ్గరకు వచ్చినాక వెనకలు పెట్టుకుంటారు. భద్రం వెనకల గాలి, మళ్ళీ ఎందుకు పనికిరావు కూర్చోడానికి, వెనకలు పెట్టేసుకుంటారు. అంటే చర్చి అంటే భయం ఉన్న వ్యక్తి తన ప్రవర్తనను ఏం చేయాలి? మార్చుకోవాలి. అప్పుడు మంచి పేరు అని చూసాం. రైట్. ఇప్పుడు మూడో విషయాన్ని చూద్దాం. 11, 12 వచనాల్లో ప్రేమలోను, ఓ తిమోతి, యవ్వనమును బట్టి నిన్నెవడు తృణీకరించకూడదు. అంటే నీ మాటలో, నీ ప్రవర్తనలో, నువ్వు చూపే ప్రేమలో పవిత్రత, పరిశుద్ధత ఉండాలి. ఈరోజు ప్రభువునందు ప్రియులారా, ప్రేమ అని చెప్పుకోవాల్సి వస్తే ముందున్న వాళ్ళు వినండి, ముఖ్యంగా 2 అక్షరాలు ప్రేమ. చాలా లక్షణాలు ఉన్నాయి దీనికి. లోక ప్రేమలన్నీ కూడా వ్యర్థం.
అన్నీ కూడా వ్యర్థం. అందుకే ఒక భక్తుడు చాలా చక్కగా పాట రాశాడు. తల్లిదండ్రుల ప్రేమ కొంతకాలమే, భార్యాభర్తల ప్రేమ అది కొంతకాలమే, స్నేహితుల ప్రేమ పరిమితి కలది, ప్రభు ప్రేమ ప్రాణం పెట్టినది. అందుకే మొదటి యోహాను రాసిన పత్రికలో మన ప్రియ ప్రభుల వారికి వేద గ్రంథంలో అనేకమైన పేర్లు ఉన్నాయి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని చెప్పడమే కాకుండా 65వ కీర్తనలో ప్రార్థన ఆలకించువాడు అని ఎన్నో పేర్లున్నాయి. వాటితో పాటు ఉన్న పేర్లు మొదటి యోహాను పత్రికకు వెళ్తే ప్రేమాస్వరూపి, స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనం ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియులారా, ఈరోజు పెళ్లి కాని పిల్లలు ప్రేమ కాదు, పెళ్ళైనోళ్ళు కూడా ప్రేమ అనే పదాన్ని వాడుకొని వ్యామోహాల్లో చిక్కుబడుతూ ఉన్నారు. వ్యామోహాల్లో. నేను ఒక ప్రాంతానికి వెళ్తే మా ఆయప్ప ఈ మధ్య ప్రేమలో పడ్డాడన్నా అనింది ఆమె. మీ ఆయప్ప ప్రేమలో పడ్డం ఏంటమ్మా, వాడు ఏమైనా గుంతలో పడ్డాడా, ఆల్రెడీ పెళ్ళయింది కదా అని అంటే, లేదన్నా వేరే ఆమెకు భర్త లేడు. సో ఈయన వెళ్ళి ఆమెకు ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. ఎంత తప్పు. అందుకే పిల్లలు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. మీ కాళ్ళ మీద మీరు నిలబడే అంత వరకు ఈ వ్యర్థమైన తలంపులోనికి మీరు చేరకపోతే జీవితాంతం ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తారు. తల్లిదండ్రులకు మీకు బట్టలు కొనించడం తెలిసినప్పుడు, ఆహారం పెట్టి తినడం నేర్పించినప్పుడు, ఒళ్ళును శుభ్రపరచుకోవడం నేర్పించినప్పుడు, మీకు విద్య కొరకు వేల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు, తగిన సమయంలో మీకు నచ్చిన భర్తనో భార్యనో కూడా తేగలిగిన సామర్థ్యం కలిగిన వారే. కానీ ముందే తొందరపడుతున్నావు. నీకు నచ్చిన వ్యక్తిని నువ్వే ఎంపిక చేసుకుంటున్నావు. ప్రస్తుత దినాలలో పెళ్ళిళ్ళన్నీ దేవాలయాల్లో జరగట్లా, ఎక్కడో ఒక చోట జరిగేసి ఇంటికి వచ్చేస్తున్నారు. దౌర్భాగ్యమైన పరిస్థితి. తల్లిదండ్రుల గుండె కోత ఎంతది. సరే, గుండె కోత అలాగ ప్రక్కన పెడదాం. ఆ కొంచెం వ్యామోహపు లక్షణాలు తీరిపోగానే, ప్రేమ అనేటటువంటి పేరు పెట్టుకొని వ్యామోహపు లక్షణాలు తీరిపోగానే, మోజుపోయిన తర్వాత మొత్తేసి దొబ్బేసినట్టుగా, అమ్నోను తామారును దొబ్బినట్టుగా ఎంతమంది విలవిలలాడుతున్నారండి. మా వాక్యము కాకినాడ, భీమవరం, రాజమండ్రి, వైజాగ్ ఈ ప్రదేశాల్లో, అది ఒక BCN కేబుల్, భీమవరం కేబుల్ నెట్వర్క్ అని కడపలో మెయిన్ బ్రాంచ్ ఉన్న, ఇక్కడ నుంచి అక్కడంతా వెళ్ళిపోతుంది. ఎంతోమంది తండ్రులు చెప్పే మాట ఏంటంటే, అన్న నా కుమార్తె ఒకరిని ప్రేమించింది, పెళ్లి చేసుకుంది, ఒక పాప పుట్టాడు లేదా ఒక బాబు పుట్టాడు, వాడు వదిలేసి వెళ్ళిపోయాడు, అమ్మాయి ఇంటికి వచ్చేసింది. ఎక్కడెక్కడో వింటూ ఉండేవాడిని నేను. ఒకప్పుడు ఎయిడ్స్ అంట, అమ్మో బాంబేలో వచ్చిందంట, రెడ్ లైట్ ఏరియా అంట, విచ్చలవిడి పాపం అంట అనేవాళ్ళు. ఓయమ్మా ఎయిడ్స్ బాంబే అంట అన్నారు. బాంబే ఎయిడ్స్ ఆదోనుకు వచ్చింది, ఆదోను పక్కన బయటికి వచ్చింది, అందరికీ తెలిసిపోయింది. ఎయిడ్స్ రోగము విచ్చలవిడి పాపం వల్ల కలిగింది అని చెప్పుకుంటున్నాం. కరోనా ఎక్కడో చైనాలో పుట్టిందంట, అయ్యో భయంకరమైన జబ్బంట, అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చిందంట అని చెప్పుకున్నాం. లాస్ట్కు మన ఊర్లను కూడా తాకి పోయింది. అలాగే పలాని ఊర్లో అమ్మాయి పలాని చోట వెళ్ళిపోయిందంట అని అన్నాం, పలానా అబ్బాయి పలానా అమ్మాయి వెళ్ళిపోయారంట అని విన్నాం. లాస్ట్కు మన ఊర్లో కూడా అలాగ వెళ్ళిపోతున్న దృశ్యాలను చూస్తూ ఉన్నాం. మా మందిరానికి ఒక అమ్మాయి అండి, 7వ తరగతి అప్పటి నుంచి మా దగ్గరకు వచ్చేది ప్రార్థనకు. మా బిడ్డ మాదిరి ఆ పిల్ల ఎప్పుడైనా వచ్చి దగ్గరకు వచ్చి ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చి, అంకుల్ నాకు క్లాస్లో ఫస్ట్ అని అంటే గన, మంచిది బేటా, సూపర్, అట్లే బాగా చదవమ్మా అని చెప్పేవాని. వాళ్ళ తల్లి ఒక ఇళ్ళల్లో పని చేసుకునే ఆమె, తండ్రి ఒక పని చేసుకునేవాడు, బస్సులు గడగడానికి వెళ్ళేవాడు, కాంట్రాక్ట్ బేసిక్ కింద ఒక 8,000 ఇస్తే. చాలా కష్టపడ్డారు. ఆ అమ్మాయిని ఒక అబ్బాయి చాలా బాగా చదివించారు. వారు తాహత్తుకు మించి చదివించి హైదరాబాద్ అనబడేటటువంటి మహానగరంలో ఒక ప్రత్యేకమైనటువంటి కోచింగ్ తీసుకొని, నేను ఇంకా పై చదువులకు వెళ్తా అంటే, వీళ్ళు ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళని అడుక్కున్నారు, అమ్మా మా పాప చదువుకుంటా ఉంటుంది,
మీరు ఇచ్చే 2,000 3,000తో మేము ఇళ్ళలో ఒక 4 ఇళ్ళలో పని చేసుకుంటున్నాం, మీరు ఏదన్నా సాయం చేస్తే నా బిడ్డను చదివించుకుంటా అంటే, చదివించుకోపో అని ఇచ్చారు వాళ్ళు డబ్బులు. ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళి ప్రేమ, అందుకే ఎన్నో లక్షణాలు ఉన్నాయి అనే వ్యామోహంలో పడింది. అబ్బాయి ఒక హోటల్లో పనిచేసేవాడు, రెస్టారెంట్లో పనిచేసేవాడు. ఈ అమ్మాయి ఏదో తినడానికి వెళ్ళి వస్తూ ప్రేమలో పడి, ఇంకా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ ఒక గుడిలో పెళ్లి చేసుకొని అది చెల్లదని ఊరికొచ్చారనమాట. అమ్మాయి ఊరికొచ్చి, అమ్మా నేను పలానా అబ్బాయిని ప్రేమించాను, చేసుకుంటే వాన్నే చేసుకుంటాను, ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, వాన్నే చేసుకుంటాను, మీరు ఎలాగోలాగా మమ్మల్ని దీవించండి, పెళ్లి చేయండి అని అన్నారు. తల్లిదండ్రులు చాలా చెప్పి చూశారు. లాస్ట్కు కాపరిగా నా దగ్గరకు వచ్చారు. అన్నా మీరు చెప్పండి అన్నా, ఇది మీ మాట బాగా వింటుంది అని. ఎప్పుడో మాట దాటి వెళ్ళిపోయింది అమ్మాయి. అయినా సరే ప్రేమను చంపుకోలేక కూర్చోబెట్టి చాలా చక్కగా వివరించాం. అమ్మా నువ్వు చాలా ఆవేశపడుతున్నావు, చాలా తొందరపడుతున్నావు, సరే ఏం జరిగిందో నాకు తెలియదు, నేను చెప్తున్నాను వదిలే ఇంతటితో, అమ్మ వాళ్ళు మంచి సంబంధం చూసి ఇక్కడే పెళ్లి చేస్తారన్నాను. లేదన్నా నా మనసు ఇచ్చేసానన్నా అనింది. చాలా మంది చెప్పేది ఏంది, మనసు ఇచ్చేసాను. ఒక అమ్మాయిని ఇలాగే కూర్చోబెట్టి వాళ్ళ అమ్మోళ్ళు పిలుచుకొచ్చి, అన్నా ఇది బుడ్డది 11వ తరగతే చదువుతుంది అంటే ఇంటర్మీడియట్, కొంచెం మీరు కౌన్సిలింగ్ ఇవ్వండి అన్నా అని చెప్తే కూర్చోబెట్టి, ఏంటమ్మాయి చూస్తే 4 అడుగులు 5 అడుగులు ఎత్తున్నావు, ఇప్పుడేంటే నీకు ప్రేమ గీమ అంటే, నీకేం తెలుసు రుబేనన్నా మనసు ఇచ్చేసాననింది. గూబలకేసి పీకుదామనిపించింది నాకు, అంటే ఇక్కడేసి పేడామని పేరు. నేను అన్నాను, తప్పు పిల్ల, తెలీదు, ఈ వయసులో ప్రేమించే వయసు, పెళ్లి చేసుకునే వయసు కాదు, కొంచెం జాగ్రత్తగా ఇప్పుడైనా ఆ దారిలో నుంచి బయటికి రా, అమ్మా నాన్న బాగుపడుతున్నారంటే, రూబేనన్న మా పెళ్ళి జరగాలని ప్రేయర్ చేయండి, కొడుకు పుడితే నీ పేరు పెట్టుకుంటాం. నన్ను కలుపుతున్నారు వాళ్ళ పాప జీవితంలోకి. కొడుకు పుడితే ఎవరి పేరు పెట్టుకుంటాంట? నేను ప్రార్థన చేసి అమ్మా నాయన ఒప్పించాలంట. బయటకు వచ్చి ఈ పిల్ల దాటాల్సిన హద్దులన్నీ దాటింది, కొద్ది రోజుల తర్వాత చూద్దురులేండి అని అంటే, దౌర్భాగ్యమైన బ్రతుకుతుందండి. ఈరోజు మా సంఘపు బిడ్డ దగ్గరికి వస్తాను, లేదు మీరు ప్రకటన ఇవ్వండి, వచ్చి పెళ్లి చేయండి అనింది. అక్కడోళ్ళేమో అక్కడే పెళ్ళి అన్నారు, ఇక్కడ నుంచి బస్సు వేసుకొని పోయి పెళ్లి చేశారు. ఒక పాప పుట్టింది. అప్పటికే వీళ్ళ అమ్మ నాన్న ఆధార్ కార్డు మీద ఆ పిల్లోడు చేయాల్సిన అప్పులన్నీ చేశాడు. అక్కడ లోను అన్నీ చేస్తే వీళ్ళు కట్టకపోతే వచ్చి ఇంటి మీద పడ్డారు. అడ్రస్ ఉంటుంది కదా, వచ్చి పడ్డారు. ఏంటివన్నీ జరుగుతూ ఉండగా వాడు వదిలేసేసాడు. ఒక విధంగా చెప్పాలంటే వాడు వదిలేశాడు, ఈ అమ్మాయి వదిలేసింది. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదు. ఈ అమ్మాయి మాత్రం ఇంకొకరిని అక్రమ సంబంధం, అంటే కూతురుంది, ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకొని పెళ్ళి వాడిని చేసుకోకుండానే ప్రజెంట్ అమ్మాయి ప్రెగ్నెంట్. మళ్ళా వాళ్ళ అమ్మ వచ్చి చెప్తుంది, మా ఇంట్లో లేదన్నా వెలివేశాం మేము, ఇప్పుడు ఆ అమ్మకి మళ్ళా ఎవడో కూడా పుడితే తండ్రి ఎవడంటే ఎవడు చెప్తారా అమ్మాయి? వ్యామోహానికి పెట్టుకుంటున్న పేరు ప్రేమ కాదు. అందుకే రాత్రికాల సమయంలో నిన్న ఉదయము ప్రత్యేకంగా ఆడబిడ్డలను ప్రత్యేకించి జ్ఞాపకం చేశాను. అమ్మా ఒక్కసారి అమ్నోను శారీరక కోరిక తీర్చుకోగానే బయటకి తోసేశాడు. అవునా? బయటకు తోసేశాడు. దేవుని చెల్లి, తమ్ముడు, నీ జీవితాన్ని పొరపాటుగా కూడా, నీ శరీరాన్ని అపవిత్రం చేసుకోవాకు. ఈరోజు ఫోన్లు వచ్చిన తర్వాత అటట యవనస్తులు వారానికి 31 గంట సోషల్ మీడియా ముందున్నారంట. ఒక సర్వే చెప్తున్నమాట, 31 గంట వారానికి. ఆన్లైన్ జాబ్ కాదు ఇది, వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు ఇది. కేవలం ఎక్కడో ఒక చోట గుండు మీదనో ఇంటి మీదనో ఆడనో ఈడనో కూర్చొని కసుదొప్పే పని పెట్టుకున్నాడు. ఇంకా తోస్తే ఇట్టన్న దోస్తాడు, తోస్తే ఇట్టన్న దోస్తాడు, తోస్తే ఇట్టన్న దోస్తాడు, తోస్తే ఇట్టన్న దోస్తాడు.
వాడు 31 గంట వారానికి సోషల్ మీడియా మీద ఉండి అసభ్యకరమైనవన్నీ చూసి ఆ తలంపులు చెడిపోయి ఎవరినో ఒకరిని చెడబడానికి ఊరకుక్క మాదిరి తిరుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు లోకంలో. వాని స్టైల్ను చూసి నువ్వు ఓయమ్మో అని అనుకొని మురిసిపోయి ఎక్కడైనా తప్పటడుగులు వేస్తూ దానికి ప్రేమ అనే పేరు పెట్టుకున్నావు అనుకో, నీకున్న మంచి పేరు, నీ తల్లిదండ్రులకున్న మంచి పేరు ఏమైపోతుంది? కాలు రాసిపోతుంది. చాలామంది చెప్పే మాట, మోసపోయామన్నా 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 మోసపోయామన్నా. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మాట, నీ ప్రవర్తన, నీ ప్రేమ ఎలాగుండాలి? మాదిరికరంగా అని అన్నాడు చివరి లైన్లో. మాదిరికరంగా. ఎవరికి మాదిరికరంగా? మన పూర్వమందు నడిచిన విశ్వాసులకు లేదా దైవజనులకు మాదిరికరంగా. ఎవరైనా అలాంటి వ్యర్థమైన ఆలోచనలో ఉంటే, తిమోతి దాటికి దూరంగా ఉన్నాడు కాబట్టి మంచి పేరు పొందాడు. మనం కూడా వాటికి దూరంగా ఉందాం. తర్వాత ఏమన్నాడు? ప్రేమలోను, తర్వాత విశ్వాసములోను. 12వ వచనం, విశ్వాసములోను. యేసు ప్రభుల వారి శిష్యులు 17వ అధ్యాయము 5వ వచనం లూకా సువార్తలో అడుగుతారు, యేసు ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించుము. ఉన్న విశ్వాసం సరిపోదయా, దాన్ని పెంపొందించు అని అడిగారు. ఈరోజు విశ్వాసులనే పేరే కానీ విశ్వాసుల జీవితాల్లో ఏమి లేదు తెలుసా? విశ్వాసం లేదు. అమ్మ, మీ ప్రాంతంలో గుత్తి వంకాయ అంటారా? గుత్తి వంకాయ కూర అని చెప్తూ దానికి ఇంకో పేరు కూడా నూనె వంకాయ అంటారు. ఆ వంకాయలో నూనె ఉందా? లేదు. నేతి బీరకాయలో నెయ్యి లేదు. మైసూరు పాకులో మైసూరు లేదు. అలాగే విశ్వాసులు అనబడే వారిలో ఏమి లేదు? లేదు. చిన్న సమస్య వచ్చిందనుకోండి, ఏం దేవుడండి అంటారు, ఏం పాస్టర్ అండి అంటారు. విశ్వాసాన్ని పరీక్షిస్తాడట దేవుడు. అగ్ని వంటి మహాశ్రమలను సైతం తట్టుకున్న విశ్వాసి ఒక గొప్ప వెలుగు వెలుగుతాడండి, బంగారు వలె. విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. అందుకే మీరు ఇదే అధ్యాయంలో ఒకవేళ 6-7 వచనాలు చూస్తున్నప్పుడు అక్కడ కూడా ఆయన చెబుతూ వచ్చాడు. ప్రియులారా, తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన అన్నాడు, ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, ఆ తర్వాత నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు. విశ్వాసములో కపటం ఉండకూడదు. నిష్కపటమైన విశ్వాసం. ఈరోజు ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని ప్రియబిడలుగా పిలువబడుతున్నటువంటి మనము మంచి పేరు తెచ్చుకోవాలంటే విశ్వాసులకు మాదిరికరంగా ఉండాలి మనం. తర్వాత ముందుకు వెళ్తాను, నేను త్వరిగతినే మీకు ముగిస్తాను. ప్రభునందు ప్రియులారా, విశ్వాసములోను, తర్వాత ఎవరట? పవిత్రతలోను. బైబిల్ గ్రంథములో నా ప్రభు అయిన యేసుక్రీస్తు తర్వాత అంతకు ముందు కాలంలో వచ్చినటువంటి పవిత్రతకు నిదర్శనమైన వ్యక్తి ఎవరు? యోసేపు. యోసేపు యోసేపు ముసిలోడుగా ఉన్నప్పుడు వచ్చి పిలిసలా ఆ పోతిఫర్ భార్య. ఆయన యవ్వనస్తుడుగా ఉన్నాడండి, 25 సంవత్సరాల యవ్వనస్తుడు. యవ్వన ప్రాయములో శరీర కోరికలను అణుచుకొని తన పవిత్రతను కాపాడుకున్నాడు. కాబట్టే ఏ దేశంలో అయితే ఒక బానిసగా వెళ్ళాడో ఆ దేశానికి ఏమయ్యాడు? ప్రధాని అయ్యాడు. పవిత్రత, పవిత్రత చాలా ప్రాముఖ్యం ప్రియులారా. అందుకే పేతురు భక్తుడు అన్నాడు 1వ అధ్యాయం 13-14 వచనంలో యేసు ప్రభుల వారిని గురించి మాట్లాడుతూ, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును అట్లా బ్రతకండి. పవిత్రత కలిగిన వారు మంచి పేరు తెచ్చుకుంటారు ప్రియులారా. నేను ఒక దైవజనునితో మాట్లాడుతున్నప్పుడు నాకు తెలిసిన విషయం, నేను ఎక్కడికన్నా వస్తే ఒక చిన్న విషయం అన్న నేర్చుకొని వెళ్ళిపోతానండి. నేర్పించేదే తర్వాత విషయం. నేర్చుకొని వెళ్తాను. ఒక పురుషుని ఒక స్త్రీ ఆకర్షిస్తూ ఉంటే పెళ్ళైన సహోదరుడు దైవికమైన క్రమములో ఉన్న వ్యక్తి చెప్పిన మాట ఏంటో తెలుసా? నా భార్య స్థానం ఇంకొకరికి ఇవ్వను.
తల్లి, నీ భర్త స్థానం ఇంకొక పురుషునికి ఎప్పుడు కూడా చెందకూడదు. సహోదరుడా, నీ భార్య స్థానం ఇంకొకరికి చెందకూడదండి. పవిత్రతను కాపాడుకున్న వ్యక్తి మంచి పేరు కలిగిన వ్యక్తిగా ఉంటాడు. నువ్వు రహస్యంగా పాపం చేయొచ్చు. ఇందాక దైవజనుడు చెప్పాడు, నీ రహస్యము ఎరిగిన వాడెవరు? ప్రభువుకు తెలుసు. అందుకే పవిత్రతను కాపాడుకోవాలి. యోసేపు ఆ ఇంట్లో పాపం చేస్తే ఎవరున్నారండి చూడ్డానికి? వాక్యము తేటతెల్లగా చెప్తుంది, అక్కడ ఎవ్వరూ లేరని చెప్తుంది. ఎవరు లేని సమయంలోనే, ఆ ఇంట్లో ఎవరు లేని సమయంలోనే కాపు కాసింది ఆ స్త్రీ. అయితే అంటున్నాడు, ఇక్కడ ఎవ్వరు లేరని నువ్వు అనుకుంటున్నావు, నేను ఆరాధించే దేవుని కనుదృష్టి ఇక్కడ ఉంది అని తన పవిత్రతను కాపాడుకొని కొంతకాలం కష్టపడ్డాడు. చెరసాల్లో ఉన్నాడు. కానీ అటు నుంచి అతని పవిత్రతను బట్టి చెరసాల నుంచి సింహాసనం దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు దేవుడు. తమ్ముడు, చెల్లి, నేను అంటానండి, నా భార్యలో లేనిదేంటి, నీ భర్తలో లేనిదేంటి? పాపం కోరుకుంటున్నప్పుడు అది మొదటిది. యవనస్తులారా, మీ దేహంలో ఉన్నటువంటి శరీర ద్రౌఢ్యాన్ని వయస్సుకు ముందే మీరు అపవిత్రత చేసుకుంటే శరీరంలోనికి అనేకమైన వ్యాధులు ప్రబలేటటువంటి ప్రమాదం ఉంది. మనం చూసారా న్యూస్లో ఒక అన్న వదిన ఇద్దరు యాక్సిడెంట్లో చచ్చిపోయారు. బాబాయికి పెళ్ళైంది, అంటే ఆ తమ్ముడికి పెళ్ళయింది. అతని భార్య ఇతను కలిసి ఆ అన్న కూతురును మేము చాక్కుంటామని ఇంట్లోకి తెచ్చుకున్నారు. ఆ అమ్మాయి 7వ తరగతి అంటే మోస్ట్లీ 12 సంవత్సరాలు. బాబాయ్ అనబడేవాడు, తండ్రి తర్వాత తండ్రి అనబడేవాడు 7 సంవత్సరాలున్న ఆ పాపను వాడుకోవడం ప్రారంభించాడు. ఒక్కసారి కాదు, వాడుకోవడం. ఆ అమ్మాయి అనారోగ్యగ్రస్తురాలై హాస్పిటల్కు పిన్ని తీసుకుని వెళ్తే తెలిసింది ప్రెగ్నెంట్ అని. ఇప్పుడు అమ్మాయి దేహంలో 12 సంవత్సరాల వయసులో, 14, 16, 17 సంవత్సరాల వయసులో పెళ్లికి ముందుగా జరిగే ఈ పాపపు కార్యాన్ని బట్టి ఉంచాలనా తీయాలనా? ఎంత దారుణమండి! దీని పర్యావసనం ఈ దేహం మీద ఎంత పడుతుంది? ఆ పసిబిడ్డకు తెలియని మభ్యపెట్టి ఏదో పాపం చేశాడు ఆ మూర్ఖుడు, ఓకే. కానీ దీని పర్యావసనం, అపవిత్రంగా మీ శరీరాన్ని ఎప్పుడు పాడు చేసుకుంటారో వ్యాధులు దేహంలో ప్రవేశిస్తాయి, పతనావస్థకు వెళ్ళిపోతారు. మంచి వయసుకు వచ్చేసరికి మీ శరీరం పనికిరాదు. ఇంకా ఈ యవ్వనంలోనే ఏ సుఖాలను కోరుకొని అపవిత్రపరుచుకుంటున్నావో, ఒక వయసు వచ్చిన తర్వాత నీ భార్యకు లేదా నీ భర్తకు సుఖాన్ని అందించడానికి నీ శరీరం సహకరించదు. తిమోతి, నీ మాటలు జాగ్రత్త నాన్న. ఆత్మీయ కుమారుడవు నువ్వు. బైచిగేరులో ఉన్న దేవుని బిడలారా, మీ మాటలు వృద్ధుని ఎలాగ పలకరించాలో, స్త్రీని ఎలాగ పలకరించాలో, తోటి సహోదరుని ఎలాగ పలకరించాలో, వృద్ధ స్త్రీలను ఎలాగ పలకరించాలో నిన్న చూసాం. ప్రవర్తన జాగ్రత్త చేసుకోమన్నాం. మూడవదిగా ఆయన చాలా చక్కగా మాట్లాడుతూ విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండాలని చెప్తున్నాడు. చివరిగా ఒక మాట చూపించేనా? రండి ఆ మాట చూద్దాం. ఆ చాలా ప్రాముఖ్యమైన మాట. ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, చెప్పండి, విశ్వాసులకు మాదిరిగా ఉండుము. విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఆ తమ్ముడు నిజంగా బైచిగారి పిల్లలు, యవ్వనస్తులందరినీ ఈ 2 రోజులు చూశాను. చాలా వరకు ఆ పిల్లలందరికీ ఒక దేవుని సేవకుడినైనా మంచిగా సెల్యూట్ చేస్తున్నానండి. మా ప్రాంతంలో ఉన్న పిల్లలను చూస్తే అంత బుడ్డోడు చుట్టూ తాటికే బరికించుకున్నట్టుగా బరికించుకొని గొడుగు పెట్టుకుంటాడు. దేన్ని?
హెయిర్స్. పంది ఈ పక్క తిరుగుతుంది, చూసినారా మీరు? ఏందన్నా ఇప్పుడు కొత్తగా చూస్తామేమి, అదేమన్నా జూ పార్క్ పోయి చూడాలని అంటారు కదా, దానికి చూడండి, ఈ పక్క వెంట్రుకలు ఉండవు, ఈ పక్క వెంట్రుకలు ఉండవు, సెంటర్లో మాత్రమే ఉంటాయి. అవునా? అలాంటి పందులు మన ఊర్లో తిరగకూడదు. ఆ పందులు తిరగనీలే, గలీజ్ను కొంచెం క్లీన్ అన్న చేస్తాయి. యవనస్తులు మాదిరికరంగా పెట్టుకోవలసింది దైవజనులను, పరిపూర్ణమైన విశ్వాసులను. ఈరోజు అమ్మా నాన్న పిలుసుకుపోయి, లేదా నాన్న పిలుసుకుపోయి ప్రత్యేకంగా ఇలాగ స్కేల్ పెట్టి గీకిస్తున్నాడు. ఎంత దుర్మార్గం! ఎవడ్రా నీకు మార్గం, లేదా ఎవర్రా నీకు మాదిరి అని అంటే ఎవడో ఒక హీరో పేరు చెప్తారు. ఏమండి, ఆ సినిమాలో వాడు అలాగ నటించడానికి కొన్ని కోట్లు తీసుకున్నాడు. అలాగ నటించిన ఆ సినిమాలలోంచి మరలా నెక్స్ట్ ఇంకో సినిమా నటించేటప్పుడు ఈ హెయిర్ స్టైలు, ఈ డ్రెస్ కోడ్ ఉండదు అక్కడ. తిక్కోడా నువ్వేం చేస్తున్నావంటే ఎవరినో పోలి నడుచుకుంటూ నీకున్న మంచి పేరును కాలు రాసుకుంటున్నావు. నువ్వు క్యారెక్టర్ లెస్ అండి వాళ్ళు. చిలకలూరుపేట దగ్గర ఒక ఊరికి నేను సువార్తకి వెళ్ళినప్పుడు ఒకే వేదిక మీద నేను, సినిమా యాక్టర్ రాజా గారు ఇద్దరం వాక్యం చెప్తున్నాం. ఆయన వాక్యం చెప్పడం రాదులేండి, అప్పుడు వాక్యం చెప్పడం రాదు. ఆయన సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు, నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఇద్దరము నేను వాక్యం చెప్పిన తర్వాత ఆ చుట్టుపక్కల పల్లెలన్నీ ట్రాక్టర్లు, సినిమా హీరో వస్తున్నాడు, ఇంక ఎలాగుంటుంది ఆ గ్రౌండ్, ఆ వీధులు అంతా నిండిపోయాయి. కాలనీలో వీరన్నపాలెం ఊరు పేరు, వీరన్నపాలెం అన్న గుర్తుండొచ్చు. నిండిపోయాయి అందరూ. వాక్యం చెప్పాను, కూర్చున్న తర్వాత ఆయన సాక్ష్యం చెప్పాడు, అయిపోయింది. ఇద్దరం భోజనానికని వెళ్ళాం. కూర్చొని మాట్లాడుతూ, పాస్టర్ గారండి మీరు వాక్యం గద్దిస్తుంటే నాకు చాలా భయం వేసింది, ఎందుకో దేవుడు నన్ను రక్షించుకున్నాడు, లేకపోతే నేను ఎప్పుడూ చచ్చిపోయేవాడిని అన్నాడు. సరే ఇది అలాగ ప్రక్కన పెట్టు, ఆ సినిమా విశేషాలు కొన్ని చెప్పు, ఎప్పుడైనా నేను ఎక్కడైనా మాట్లాడడానికి ఉపయోగపడతాయి అని. ఆ ఒక్కసారి కాకుండా చాలా మాటలు కలిసాం, ఇప్పటికీ ఫోన్లో టచ్లో ఉన్నాడు. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నాం. మాట్లాడుకుంటుంటే ఆయన అన్నాడు, బ్రదర్ సినిమా రంగం అంత నీచమైనది మరొకటి లేదు. ఒకవేళ నన్ను వెంబడిస్తూ, నేను బాగా చక్కగా అందగాడే, నన్ను వెంబడిస్తున్న అమ్మాయిలు, నన్ను ప్రేమిస్తున్నామన్న చెప్పిన వాళ్ళను ఏ ఒక్కరిని నేను చేసుకున్నా వాళ్ళు నన్ను పెట్టే టార్చర్తో ఈ పాటికి ఎప్పుడో నేను ఊరేసుకొని తెచ్చవలసిందొచ్చు. దేవుడు నన్ను రక్షించుకొని ఒక మంచి క్రైస్తవ కుటుంబంలో దైవికమైన క్రమము కలిగిన ఒక సహోదరిని, ఒక స్త్రీనిచ్చి నాకు పెళ్లి చేశాడు కాబట్టి నేను బ్రతకగలిగా, సేవ చేస్తున్నా అన్నాడు. ఈరోజు కుర్రకారంతా ఎవరిని మాదిరిగా పెట్టుకుంటున్నారు? క్యారెక్టర్ లెస్ అండి వాడు. ఒక్కొక్క హీరోను చూస్తుంటే భార్యలను మార్చాడు. వాడా నీకు మాదిరి, వాడా నీకు మాదిరి. ఒక్కొక్కడు కోట్లు సంపాదిస్తున్న 10 రూపాయలు ఖర్చు పెట్టలేడు, వాడా నీకు మాదిరి. పోనీవాడు ఏ రోజు నీకు 10 రూపాయలు ఇచ్చింది లేదు. వాని సినిమా అనగానే ఒక 100 రూపాయల నుంచి 10,000 వరకు ఖర్చు పెట్టుకొని కట్అవుట్ కట్టి, ఫ్లెక్సీలు కట్టి, దండలు వేసి, నేను అంటాను నీకు జన్మనిచ్చిన అమ్మా నాన్నకు ఎప్పుడైనా నా చదువుకు, నా జీవితానికి కారణమైన మీకు అభినందనగా ఈరోజు తల్లిదండ్రులుగా మీకు ఒక పూలమాల వేసి సత్కరిస్తున్నానని ఎప్పుడైనా సత్కరించామా? దౌర్భాగ్యం ప్రియులారా. అందుకే ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, మాదిరి నీకు ఎవరు? మాదిరి ఎవరు? తమ్ముడు, మీ రియల్ హీరో ఎవరో తెలుసా? మీ నాన్నండి. జీసస్ తర్వాత వద్దాం. చిన్నప్పటి నుంచి తను ఎక్కడైనా బయట ఒక 100 రూపాయలు తినాల్సి వచ్చినప్పుడు, వద్దులే ఈ 100 రూపాయలు ఎలాగ ఇంటికి తీసుకుపోతే నా భార్య బిడ్డలు ఇద్దరు కలిసి తింటారని తన నోరు కట్టేసుకొని వచ్చాడు చూడు, ఆయనండి హీరో. మీ అమ్మ తను తినాల్సిన సందర్భంలో అబ్దుల్ కలాం గారు చెప్పారు ఒకసారి, వాళ్ళ అమ్మని గురించి అతను చెప్పే మాట ఏంటంటే, మా అమ్మ అందరికీ మాకు వడ్డీ చేస్తుంది, మా నాన్న నేను అందరం తింటాము, మా ఇంట్లో పిల్లలం అందరము. లాస్ట్లో మా అమ్మ ఆ అడుగునున్నది మాడు గోక్కొని
నీళ్ళల్లో పిసుకొని తింటుంది. ఒక్కొక్కసారి మాడు కూడా మేమే తినేస్తాం బాగుంటుందని మా అమ్మ నీళ్లు తాగి పండుకుంటుంది. వయసు వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న అడిగాడట, ఏం నాన్న ఇలాగా అంటే, ఈరోజు మన కుటుంబం నిలబడ్డానికి మీ అమ్మ త్యాగమేరా అని చెప్పాడట. ఎన్ని పర్యాయములు నీ కడుపు నింపడానికి నీ తల్లి కడుపు ఎండగట్టుకుందో తెలుసా? ఎవడు ఫోన్లోనైనా అమ్మ నాయన ఫోటోలు ఉంటాయండి. ఎవడో సినిమా హీరోయిన్ ఫోటోలు ఉంటాయి. ఆమెను రోజుకి ఒకసారి చూసుకుంటూ ఉండడం, ఆమె దగ్గర కాలుతో తన్ని తరుముతాను నేను బయటికి. ఎందుకురా వాళ్ళు? ఎవరు మాదిరి? తల్లిదండ్రులు మాదిరి, తర్వాత ఆత్మీయ తల్లిదండ్రులు మాదిరి, దేవుని సేవకులు, మీకు వాక్యము చెప్పి మిమ్మల్ని దైవికమైన క్రమంలో నడిపించేవారు మీకు మాదిరి. అందుకే నేను మా స్థానిక సంఘంలో చెప్తాను, ప్రియులారా, నీ కట్టింగ్ బాగలేకపోతే చర్చికి రాగాకు. పెరిగినాక ఎచ్చలెచ్చలు డ్రెస్సులు వేసుకొని వస్తే మందిరానికి రాగాకు. చర్చికి టీ షర్ట్ కూడా వేసుకొని రాకూడదు. ఏంటన్నా అంత కఠినమా? అవును. టీ షర్ట్ అలాగే వేసుకుంటా తెలుసా? వాడు యాన్నో 4 చోట్ల జిమ్ము లేకపోయి వచ్చింటాడు, టైట్ టీ షర్ట్ వేసుకొని వస్తాడు, చూడు నా రొమ్ములని. ఈడ ఏం జరుగుతుంది? ఆరాధన జరుగుతుంది. ఈడ టైట్ టీ షర్ట్లు. పూర్వపు దినాల్లో షర్టు కొనడానికి ఎవరైనా పోయినప్పుడు బట్టనంతా పరిచి చూసేవాళ్ళు. ఎక్కడైనా ఒక దారపోగు పోయింటే ఆ గుడ్డను రిటర్న్ చేసేవాళ్ళు, వద్దు మాకు ఈ షర్ట్ అనేవాళ్ళు. ఇప్పుడు 500 ఎక్స్ట్రా ఇచ్చి ఈడ చినిగిపోయింటుంది, మొత్తం చినిగిపోయింటుంది, వేసుకొని తిరుగుతాడు. దరిద్రుడు చినిగిపోయింది ఎందుకురా నీకు? మంచి కుట్టించుకో, మంచి డ్రెస్ వేసుకో, స్టైలా. ఏమంటే నాకు ఇక్కడ ఒక ప్యాకెట్ ఉంది, ఇక్కడ ఒక ప్యాకెట్ ఉంది, మా అందరికి అలాగే ఉన్నాయి ఆల్మోస్ట్. ఒకవేళ ఈ ప్యాకెట్లో ఖర్చు పెట్టుకున్నాను, ఎప్పుడైనా సందర్భానుసారంగా మాట్లాడేటప్పుడు అలవాటు ఉంటే ఇలాగ చేయి పెట్టుకున్నాను. ఇంకా మోకాల కిందనంతా ప్యాకెట్లు ఎందుకురా నీకు? ఆ డబ్బులన్నీ ఎవడి మీద వేస్తాడు? కొనేవాడి మీదనే. ఒకడు గీడుంది జోబి, ఎందుకు రాడా? ఇక్కడేం అవసరం జోబి? ఈడైతే పెన్ పెట్టుకోవాలి, ఏదైనా ప్యాకెట్ పెట్టుకోవాలి. మాదిరి ఎవరినో పెట్టుకున్నావు నువ్వు. కానీ పౌలు అన్నాడు, ప్రియులారా, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయమున ప్రభువు మాట్లాడుతున్నాడు. మంచి పేరు అనేది, మంచి మాట, చక్కని ప్రవర్తన, హృదయములో నిష్కపటమైన ప్రేమ, ఆత్మీయతలో విశ్వాసములో క్రీస్తు శిష్యులను పోలి, పవిత్రతలో యోసేపును పోలి నడుచుకుంటే మంచి పేరు కలుగుతుంది. యవనేచ్ఛల నుంచి పారిపోవచ్చు. ప్రియులారా, ఈరోజు ఈ మాట వింటున్న దేవుని బిడ్డలారా, ఇదేదో ఈ యవనస్తులకు మాత్రమే కాదు, ఇక్కడున్న మనందరికీ, బైచిగరి గ్రామంలోని వారికి, ఈ వాక్యమైన బిడ్డలకు మంచి పేరు కలగాలంటే మాట్లాడే మాటలు జాగ్రత్త, చాలా జాగ్రత్త. బైబిల్ గ్రంథం సెలవిచ్చింది, మనిషి పలికే ప్రతి వ్యర్థమైన మాటను బట్టి దేవునికి లెక్క చెప్పాలి సుమా. ఏది పడితే అది మాట్లాడి సారీ అనకూడదు. కొంతమంది సేవకుని పొడిచి 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 మాటలతో, కత్తితో కాదు. అందుకే మొదటి రోజే అన్నాను, ఈటె పోటైనా మానుతుంది, కానీ నోటి నుంచి వచ్చిన వ్యర్థమైన మాట అంత త్వరతంగా మనది. పొడిచి 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 అప్పుడు సగం చచ్చింటాడు సేవకుడు, లాస్ట్ వచ్చి సారీ పాస్టర్ అయ్యాడు. అయిపోయిందా? దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, మంచి పేరు కలిగిన వారు ప్రశంసించబడతారు, గ్రామానికి దీవెనకరంగా ఉంటారు, సంఘానికి దీవెనకరంగా ఉంటారు, కుటుంబానికి దీవెనకరంగా ఉంటారు. అంత మాత్రమే కాదు, వారు అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. అట్టి పేరును మీరు తెచ్చుకోవాలి, మేము మనమందరము తెచ్చుకోవాలనే మంచి దేవుడు పరమును విడిచి భూలోకానికి వచ్చాడు. ఈ మాట విన్న దేవుని కుమారుడా, కుమార్తె, ఈ మంచి పేరు అనేది పెట్టుకున్న పేరు కాదు, జీవించే జీవితాన్ని బట్టి కలిగేటటువంటి పేరు. ఒకరోజు నేను నరసరావుపేటలో బస్సు దిగాను.
నైట్ ఎక్కి ఇక్కడ పులివెందుల్లో దిగాను. తెల్లవారుజాము 4 అయింది. నన్ను పిలుచుకుపోవడానికి వేరే వాళ్ళు కారు వేసుకొని వస్తున్నారు ఆ ప్రాంతంలో నుంచి, గోగులపాడు అనే ప్రాంతం నుంచి. అన్న మేము అందువేలోనంటే, పర్లేదు తమ్ముడు నిదానంగా రండి, బస్సే 3:30 4 లోపలే వచ్చేసింది అన్నాను. 4 గంటలకు అక్కడ బస్టాండ్లో కూర్చోన్నాను. అప్పటికి పోలీసులు కొంతమంది మాత్రం తిరిగి టీ పెట్టుకునే వాళ్ళు వీళ్ళు 4 ఆ టయానికి అన్ని రెడీ చేసుకుంటున్నారు. 4 గంటల టైంలో కానీ వచ్చాడు అడుక్కోవడానికి. ఏ టైము? తెల్లవారుజాము 4 గంటలకు. ఈలో పోలీసు వచ్చాడు. రేయ్ వెళ్ళిపోమ్మన్నానా నేను, మళ్ళీ ఎక్కడికి వచ్చాను అని అన్నాడు. నేనే ఉండబట్టలేక ఒక 10 రూపీస్ బయటికి తీసి ఆయన అరుస్తున్నాడు. పెద్ద ఆయన పక్కకు పో అని చెప్తూ, ఏం పేరు నీ పేరు అన్నాను. కోటేశ్వరరావు అన్నాడు. ఏం పేరంట? ఎన్ని గంటలు కడుక్కుంటున్నాడు? అది కాదు పేరంటే, అది కాదు పేరంటే. భక్తుడైన జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు, గొప్ప ఐశ్వర్యము కన్నా మంచి పేరు మేలు. అది మాట్లాడే మాట ద్వారా, జీవించే ప్రవర్తన ద్వారా, కనపరిచే ప్రేమ ద్వారా, విశ్వాసము ద్వారా, పవిత్రత ద్వారా తిమోతి స్వతంత్రించుకున్నాడు. నీవు నేను స్వతంత్రించుకుందాం. ఈ మాటలు దేవుడు మన జీవితాల్లో ఫలింపచేయలాగున లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం, ఒకసారి కళ్ళు మూద్దాం. దేవుని బిడలారా, ఆయన రాకడ ఆలస్యమైతే మరలా మనం భూమి మీద ఎక్కడో చోటైతే కలుస్తాం. కానీ ఈ మాటల గురించి లెక్క చెప్పాల్సి వచ్చినప్పుడు నీవు జాగ్రత్త. ప్రకటించిన నేను ఎక్కడైనా తొలగిపోయినా నేను కూడా జాగ్రత్తగా ఉండవలసిందే. కాబట్టి దేవుని మాటలు విందాం. విన్న ఈ మాటల ప్రకారంగా, దేవా నేను పేరు, మంచి పేరు నీ ద్వారా ఎలాగ తెచ్చుకోవచ్చో మీరు చెప్పారు. కాబట్టి నేను విన్న ప్రకారంగా నడుచుకుంటాను. ఇదివరకే చెప్పిన దైవదాసుడు మారు మనస్సుకు తగిన ఫలాన్ని మీరు ఫలించాలని, నిన్న ఫలింపు, ఈరోజు మారు మనస్సు. ఈ మాటలు విన్నవి ఏవి కూడా నువ్వు వ్యర్థంగా పోగొట్టుకోకుండా, మరలా చెప్తున్నాను, మాకు మార్కులు వద్దు, మీ ద్వారా మీ మార్పు మాకు ముఖ్యం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం, కళ్ళు మూద్దాం. తమ్ముడు చెల్లి, లోక ప్రేమలన్నీ కూడా వ్యర్థమైనవి నాయన, వ్యర్థమైనవి. లోకంలో 25 సంవత్సరాలు సేవలో తిరుగుతూ ఉన్నాను. ఎన్నో ఆడబిడ్డల కన్నీళ్లను చూస్తూ ఉన్నాం. ప్రార్థించడం తప్ప ఏం చేయలేకపోతున్నాం. ఎన్నో మార్లు హెచ్చరించినాం, అయినా కూడా పెడచెవిన పెట్టి లేని సమస్యలు తెచ్చుకున్నారు. జాగ్రత్త పరచబడదామా? తలలు ఉంచుదాం, కళ్ళు ముద్దాం. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని, దేవా ఇన్ని రోజులు మాట్లాడే మాటలు, ఇక ముందు మాట్లాడే మాటలు ఖచ్చితముగా భిన్నంగానే ఉండడానికి నేను నన్ను జాగ్రత్త పరుచుకుంటానని ప్రభు సహాయాన్ని కోరదాం. చెల్లి, తమ్ముడు, దయచేసి వయస్సుకు ముందుగానే ఒంటెద్దు పోకడలకు పోమాకండి. నీకు వయసు వచ్చినప్పుడు, వివాహ వయసు, నీ విద్య పూర్తి అయినప్పుడు తప్పనిసరిగా నువ్వు నమ్మిన దేవుడు మంచి భవిష్యత్తుని ఇస్తాడు. దానికి ముందు తొందరపడి నీ భవిష్యత్తును నేల రాసుకోకు, కాల రాసుకోకు. అది ఎప్పటికీ ఇంకా దిద్దుకునేది కాదు, భవిష్యత్తులో ఎప్పటికీ సరిదిద్దుకునేది కాదు. అలాంటి పరిస్థితి వద్దు, అలాంటి పరిస్థితి వద్దు. నీకు ఇప్పుడు ఏ మాటలైనా కూడా ఏవగింపుగా అనిపించవచ్చు. నాకెందుకులే, ఎన్నో చెప్తారులే వాళ్ళు అని కాదు. చేతులన్నీ కాలిపోయిన తర్వాత ఏ మెత్తనిది పట్టుకున్నా ఉపయోగం లేదు. ఇప్పుడే ఆయన పాదాలు పట్టుకో, నా దేవుడు దీవిస్తాడు, మంచి పేరుని ఇస్తాడు. ఇక్కడున్న సేవకులమైన మావలే మిమ్మల్ని మీ కుటుంబాలకు దీవెనకరంగా వాడుకుంటాడు. ఇది నమ్మితే చాలు. ప్రార్థన చేద్దాం. నీతి స్వరూపుడవైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహిమ కలిగిన రాజా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఎంత మంచి దేవుడవు తండ్రి, ఎంత మంచి దేవుడవు, ఎంత గొప్ప దేవుడవు నాయన. ఈ లోకములో ఎందరికో దొరకని గొప్ప భాగ్యం నాకు మాకు మీరిచ్చారు. మీ పాద సన్నిధినిచ్చారు. స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ బైచ్గరి గ్రామమును మీరు ప్రేమించి స్థానిక కాపరి దైవదాసుడు నాయనా సోమన్నను మీ కృపలో తనకు సహకారులుగా సంఘపు పెద్దలు, సంఘపు బిడ్డలు ప్రతి ఒక్కరూ కలిసి ఈ 3 దినాలు మీ మాటలు ప్రకటించి
కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్లు లాగాలన్న తపన కలిగి ఉన్నప్పుడు నాయన ఇప్పటికే మేము వాడబడుతూ ఉన్నాం. మా తండ్రి, విలువైన మీ మాటలు చెబుతూ వచ్చు. విన్న బిడ్డలు విని విడిచిపెట్టేవారు కాకోకుండా వాక్య ప్రకారముగా ప్రవర్తించువారునే ఉండునట్లు తండ్రి మీరు కృప చూపండి నాయన, దయ చూపండి. ఇక్కడున్న ఏ తమ్ముడు, ఏ చెల్లెలు, ఏ ఆడబిడ్డ, ఏ అన్న, ఏ తమ్ముడు ఎవ్వరు కూడా నాయన వ్యర్థమైన వాటికి తావిచ్చి తమకున్నటువంటి వ్యక్తిత్వాన్ని, మంచి పేరును కోల్పోకోకుండా మీ యొక్క శ్రేష్టమైన మార్గములో జీవిత అంతం వరకు పయనించడానికి కృప చూపండి. ఇంకా ఈ వాక్యం వింటున్న వారిలో ఎందరికి రక్షణ లేదో తండ్రి, వారు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రతి ఒక్కరూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో రక్షించబడి ఈ శరీర రక్తములను పానీయము చేస్తూ మరణం వరకు నమ్మకంగా బ్రతుకుటకు మీరు సహాయము చేయండి తండ్రి. రాత్రి ఘనమైన కూడికకు వాతావరణమును, శబ్ద యంత్రాంగములను నైనా మీ దాసుని మీ శిలవ చాటును మీరు మరుగు చేసుకొని నీ బిడ్డలకు అవసరమైన పరలోకపు వాక్కులు అందించి నా తండ్రి కొందరినైనా మీ వైపుకు మరలించడానికి మేము పడ్డ ప్రయాస వ్యర్థము కాకుండా సఫలము చేయమని ప్రార్థిస్తున్నాం. సహాయము చేయండి. ఈ కూడిక ముగించుకొని నాయనా ఈ బిడ్డలు ఇచ్చిన మంచి ఆతిథ్యాన్ని మేము పొందుకున్నాం. తిరిగి మా ప్రాంతానికి వెళ్తున్నాం నాయనా. మా ప్రయాణంలో మీ భద్రతనివ్వండి తండ్రి. సంఘాన్ని, కుటుంబాన్ని చేరుకున్న వార్త మా ఆత్మీయులతో పంచుకుంది. మరలా మీ సన్నిధానములో నీ ప్రియకుమార్ని రాకడా మా పోకడా ఆలస్యమైతే మీ నామమును మహిమపరచడానికి మాత్రమే మేమందరము సమావేశము కావడానికి కృపనివ్వమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి. గట్టిగా చెప్దామా ఆమేనని? ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. దయచేసి కూర్చోనండి. అన్నకు సమయం ఇచ్చి నేను కూర్చున్నాను. మంచిది. ఇక్కడితో ఈ 2 రోజులు యవనస్తుల కూడిక ముగించబడింది. ఈ 2 రోజులు లేదా 3 రోజులు మనతో ఉండి చక్కని మాటల చేత మనలను బలపరిచినటువంటి దైవజనులు రూబెన్ అన్న గారికి మరొకసారి సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు, వీడ్కోలు తెలియజేస్తూ ఉంటున్నాము. అలాగుననే సామ్యుయల్ పాస్టర్ గారు కూడా మన మధ్య ఉండడం చాలా సంతోషంగా. వారు కూడా రాత్రికాల సమయం